వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ప్రతిరోజు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ప్రతిరోజు సంతోషంగా ఉండగలరా? ఇది నమ్మదగిన విషయమేనా అని మీరు అనుకోవచ్చు. ఇదంతా ట్రాష్ అని కూడా కొట్టిపడేయచ్చు. కానీ ప్రతిరోజు సంతోషంగా ఉండగలం ప్రతి ఒక్కళ్ళం కూడా. అది ఎలాగూ అంటే మనకి మనమే సంతోషంగా ఎలా ఉంచుకోవాలి అనేది మనం అలవాటుగా మార్చుకున్నప్పుడు సంతోషంగా ఉండగలము. సంతోషకరమైన ఇన్సిడెంట్లు ప్రతిరోజు మన లైఫ్లోకి రావు, తొంగి చూడవు. ప్రతి ఒక్కరి లైఫ్కి కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. కానీ కష్టాల్లో కూడా నవ్వగలిగేవాడే జీవితంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించగలడనమాట. కాబట్టి అది ఎలా ఉండాలి అని మీరు అనుకోవచ్చు. అది ఎలా ఉండాలనేది నేను చెప్తాను. బట్ కాకపోతే దాని ముందు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మన బాడీ ఉందండి. బాడీకి ఈ టైంకి నిద్ర లేవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి, ఈ టైంకి ఈ పని చేయాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? మన బాడీకి మనమే కదా. మనమే అలవాటు చేస్తున్నాం కదా. అలాగే మనము ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఏ విధంగా సంతోషంగా ఉండాలి అనేది కూడా మనమే అలవాటు చేస్తాం మన బ్రెయిన్కి, మన మనసుకి, అన్నిటికీ కూడా. అదే చిన్న లాజిక్ అనమాట. సరే, దానికోసం మనం ఏం పాటించాలి, ఏవి దృష్టిలో పెట్టుకుంటే అలా ఉండొచ్చు? ఎప్పుడు కూడా ఈ సంతోషంగా ఉండాలి అనడానికి మనం పాటించాల్సిన ఫస్ట్ పాయింట్, మనల్ని మనం హర్ట్ చేసుకోవడం మానేయాలి. మనము లైఫ్లో ఎప్పుడు హర్ట్ చేసుకుంటాం మనల్ని మనము? మనకు ఇష్టమైన వాళ్ళని మనం లైఫ్లో కోల్పోయినప్పుడు, మనకి ఏదైనా బ్రేకప్ అయినప్పుడు, లైఫ్ లాంగ్ మనల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు, మనం చెయ్యని తప్పుల్ని కూడా, నిందల్ని కూడా మన మీద వేసి ఎవరైనా కానీ మనల్ని బ్లేమ్ చేసినప్పుడు మనం విపరీతంగా హర్ట్ అవుతాం. మనల్ని వాళ్ళు వీళ్ళు ఎందుకు పనికి రావని ఏ విషయానికి కూడా మనల్ని కన్సిడర్ చేయకుండా మాటలతో మనల్ని హింసించినప్పుడు, చేతలతో వాళ్ళ పనులతో మనల్ని హర్ట్ చేసినప్పుడు మనం విపరీతంగా హర్ట్ అవుతాం. మనము హర్ట్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు, హర్ట్ అవ్వద్దు. అయినా కానీ ఇవన్నీ కూడా హర్టింగ్గా ఉంటాయి, ఉండకూడదు అని నేను చెప్పను. కానీ ఒకటి, ఎప్పుడు కూడా ఆ బాధలోనే కోల్పోతూ రిపీట్ మూడ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ తలుచుకుని ఏడ్చి ఈ రిపీటెడ్ మోడు, రిపిటేషన్ ఎప్పుడైతే లైఫ్లో ఉంటుందో, నేను సీరియల్ టైప్లో టెలికాస్ట్ చేసుకుంటూనే ఉంటాను అని నీకు నువ్వు ఒక బందికానలాగా కూర్చుంటే ఎప్పుడు మూవ్ ఆన్ అవుతావు ఆ సిచ్యువేషన్ నుంచి? మూవ్ ఆన్ అవడం తర్వాత పక్కన పెట్టండి. డిప్రెషన్ వచ్చేసి ఇంకా నా లైఫ్ ఇంతే, నేను దేనికి పనికి రాను అని చెప్పేసి లైఫ్ అక్కడితో, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది అంటారు చూసావా? అక్కడి నుంచి ఏ మాత్రం ఎంత కదలాలన్నా, మనిషివి కదలాలని చూసినా ఏమి జరగదన్నమాట. కదులుతున్నావని నువ్వు అనుకుంటావు, కదలవన్నమాట. కాబట్టి జరిగేవి జరుగుతాయి. ఆ జరిగిన వాటి నుంచి ఎంతవరకు నేర్చుకున్నాము అని చెప్పేసి నేర్చుకోవాలి. అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. మనుషులం అండి, మనం కాకపోతే ఎవరు చేస్తాం తప్పులు చెప్పండి? మనం ఏమి ఏ తప్పు చెయ్యము అని చెప్పేసి రాసిపెట్టి లేదు. ఏ తప్పులు లేకుండానే అడుగులు పడవన్నమాట. చిన్నతనం నుంచి కూడా ప్రతి అడుగు వేసేటప్పుడు కూడా తప్పటడుగులు వేస్తాం. అప్పుడే అడుగులు వేసేటప్పుడే అంటారు వాటిని తప్పటడుగులు అని. తప్పటడుగులు వేస్తేనే అది మనుషులం అన్నమాట. మనిషి అన్నాక చేస్తాము. బట్ కానీ రిపీట్ చేయకుండా వాటిని దాని నుంచి నేర్చుకుని ముందుకు వెళ్తేనే అది లైఫ్ అన్నమాట. జరిగింది ఏదో జరిగిపోయింది, దాని నుంచి ఏం నేర్చుకున్నావు అనేది ఆలోచించుకో, ముందుకు వెళ్ళు. అది చెప్పినంత సులువు అని నేను చెప్పను. బట్ 1 డే తీసుకో, 2 డేస్ తీసుకో, 3 డేస్ తీసుకో, 1 వీక్ తీసుకో, 10 డేస్ తీసుకో. కానీ నెలల తరబడి అదే సిచ్యువేషన్ దగ్గర కూర్చొని నిన్ను నువ్వు హర్ట్ చేసుకోకు. నెంబర్ 1 ఇది. నెంబర్ 2, నీతో నువ్వెప్పుడు ఫైట్ చేయకు. అంటే ఎప్పుడో ఏదో జరిగిపోయింది సిచ్యువేషను, దాని రియలైజేషన్ నీకు ఇప్పుడు వచ్చింది. నేను ఆ రోజు అలా చేసి ఉండకూడదు, నేను ఆ రోజు ఆ మాట అని ఉండకూడదు, నేను ఆ రోజేనండి, గతం గతహ అయిపోయింది.
గతం అనేది మన వర్తమానాన్ని, మన భవిష్యత్తుని నిర్దేశించేదిగా ఉండాలి. కానీ మనకి ఎప్పుడైనా కానీ గతం అనేది మనల్ని కృంగదీసేలాగా, మనల్ని అక్కడితో ఆగిపోయేలాగా ఉంటే అలాంటి గతాన్ని మనము గతహ అని వదిలేయాలండి. పట్టుకొని వేలాడకూడదనమాట. సో అవన్నీ గుర్తు చేసుకొని ప్రతి విషయానికి నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకొని, క్వశ్చన్ ఎప్పుడు చేసుకుంటాము? మనకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాడు మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు కదా, వాడితో మనం ఫైట్ చేస్తూ ఉంటాం. అంటే మనతో మనమే ఫైట్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. ఇక థర్డ్ పాయింట్, అనవసరమైన మొహమాటాలు ఉంటాయి కొంతమందికి. అరేరేరే వాళ్ళ చేతికి అందిన దాన్ని కూడా వద్దులే పాపం, వాళ్ళు ఏమనుకుంటారో, పోన్లే వాళ్ళ దగ్గర మంచి పేరు మనం తెచ్చుకుందాం అనేసి ఇలాంటి మొహమాటాలకు పోయి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకుంటారనమాట. దానికి పెద్ద పేరు పెట్టేస్తారు త్యాగం అనేసి. ఎందుకండి అనవసరమైన త్యాగాలు ఎందుకు చెప్పండి? మనకి అక్కరకు రాని త్యాగం అవసరం అంటారా? నిజంగానే అక్కడ నెస్సిటీ ఉంది అన్నప్పుడు త్యాగం చేసినా ఒక అందం. కానీ చిన్న చితక ప్రతి చిన్న సంతోషానికి కూడా నీకు కావాల్సిన దాన్ని కూడా త్యాగం చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి నీ నోట్లో మట్టి కొట్టుకోవడం అంటారు చూసారా, అది చేయడం అవసరం అంటారా చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ కూడా లైఫ్లో నీ సంతోషానికి మించింది కాదని ప్రతిదానికి సరే ఓకే ఎస్ అన్నది ఎవరికీ కూడా చెప్పద్దు. అది చిన్న వస్తువు విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కానివ్వండి. ఈరోజు ఒక చిన్న వస్తువు విషయంలో కాంప్రమైజ్ అయిన నువ్వు నీకు కావాల్సిన పెద్ద పెద్దవి కూడా కోల్పోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇదొక అలవాటుగా మారిపోయి అవి కూడా కోల్పోయి జీవితంలో ఎందుకు నేను మాత్రం ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాను అని ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవద్దు అనమాట. ఎందుకు చేయాలి చెప్పండి? కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్లో ఈ మూడింటిని ఫాలో అవ్వటం నేర్చుకోండి. ఫస్ట్ ఆనందం దానంతటా అదే మిమ్మల్ని వెతుక్కుంటా వస్తుంది అనమాట. మిమ్మల్ని హర్ట్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీతో ఫైట్ చేసుకోవద్దు, నీది కానిది దానికోసం ఆశపడద్దు, కానీ నీదైన దానికోసం ఫైట్ చెయ్యి, కాంప్రమైజ్ అవ్వద్దు. ఎవరికి కూడా ఎదవ మొహమాటం పోయి ప్రతిదానికి ఎస్ అని చెప్పద్దు. నీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.